వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నానండి. రోజులాగా ఈరోజు కూడా డ్రెస్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకురాలేదు, కానీ గోల్డ్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఇవి నేను ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, మీరందరూ కూడా చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా చూసినా ఫుల్ వీడియోని అంటే డీటెయిల్గా మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ కలెక్షన్ మీరు చూసేయండి. ఈ కలెక్షన్ అంతా కూడా వైశ్యరాజ జ్యువెలరీస్ వాళ్ళ కలెక్షన్స్లో కొన్నింటిని మీ ముందు ఉంచుతున్నానండి. మరిన్ని కలెక్షన్స్ మీరు చూడాలి అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఆషాఢ మాసం కాబట్టి వాళ్ళ దగ్గర కనకవర్షిణి అనే ప్లాన్ కూడా ఇప్పుడు రెడీగా ఉందండి. ఈ స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోనే ఉన్నాయి, కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూసినట్లయితే మీకు డీటెయిల్గా అర్థమవుతుందండి. డిజైన్స్ని కూడా మీరు ఒకసారి చూడండి. డిజైన్స్ అనేవి సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి సింపుల్గాను, కొంచెం మాకు రిచ్ లుక్ కొంచెం హెవీగా కావాలి అనుకున్న వాళ్ళకి హెవీగాను, ఇలా మన బడ్జెట్ని బట్టి వాళ్ళు డిజైన్స్ అన్నీ కూడా మనకి చూపిస్తూ ఉన్నారండి. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదండి డిజైన్స్ అనేవి. మీరు దగ్గరగా మీరు గమనించినట్లయితే దాని మీద ఉన్న ట్యాగ్స్ని కూడా నేను అంటే గ్రాస్ వెయిట్ ఎంత ఉంది, నెట్ వెయిట్ ఎంత ఉంది, ఇలా చిన్న చిన్న వివరాలన్నింటినీ కూడా నేను ఈ వీడియోలోనే మీకు పెట్టానండి. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా చూస్తేనే మీకు అది అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా కలెక్షన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. హారమ్స్ అనేవి చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర. చూడండి, ఒకే నెక్లెస్ అయినప్పటికీ కూడా 2 సెట్స్ లాగా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి బొమ్మలతోటి అట్లా డిజైన్స్ అనేవి చాలా చక్కగా కనబడుతున్నాయండి. చోకర్స్లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఉన్నాయండి. అంతేకాకుండా వీళ్ళ దగ్గర బ్యాంగిల్ సెట్స్ అంటే సింగిల్గా కావాలన్నా లేదంటే మనకి జతగా కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గానే ఉన్నాయండి. ఇంకా మన ఇయర్ రింగ్స్ మ్యాటర్కి వస్తే ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగున్నాయండి. నాకైతే చాలా నచ్చినాయి కూడా. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ని వీళ్ళ దగ్గర చూడొచ్చండి. మీరు ఇంకా డీటెయిల్గా అంటే ఇవి కాకోకుండా ఇంకా మేము డిజైన్స్ చూడాలి అని మీరు అనుకున్నట్లయితే తప్పకోకుండా వీళ్ళ షాప్ని అయితే విజిట్ చేయండి. విజిట్ చేసినట్లయితే మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వాళ్ళ స్కీమ్ గురించిన పూర్తి వివరాలు కూడా మీరు తెలుసుకుని స్కీమ్లో జాయిన్ అవ్వచ్చండి. ఎందుకంటే శ్రావణ మాసానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గోల్డ్ అనేది ఎంతో కొంత వాళ్ళ బడ్జెట్ని బట్టి మీరు తీసుకుంటూనే ఉంటారు కదండి. అదేదో ఒకసారి ఇక్కడ కూడా మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మీరు తీసుకోండి. అది కాక బంగారం రేట్లు అనేవి రాను రాను పెరిగేవే కానీ తగ్గేవి కావు. కాబట్టి ఇప్పుడు ఉన్న రేటును బట్టి మనం తీసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఆ రేట్ అనేది ఇంకా పెరిగిపోతుందండి. అందువలన మనం తర్వాత తీసుకోవాలి అన్నా మన బడ్జెట్ మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి స్కీమ్స్లో అంటే చిన్న మొత్తంగా మనం కట్టినట్లయితే మనకి ఇప్పటికిప్పుడు గోల్డ్ అనేది రాకపోయినా ఫ్యూచర్లో మనకంటూ గోల్డ్ మనం పర్చేస్ చేసుకోవచ్చు కదండి. కాబట్టి స్కీమ్ జాయిన్ అవ్వటానికి మీరు బడ్జెట్ను బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. చూస్తున్నారు కదా జుమ్కాలు అనేవి ఎంత చక్కగా ఉన్నాయో. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉందండి. చిన్న చిన్న గోల్డ్ ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి నడుముకి పెట్టుకునే వడ్రానంతో సహా వీళ్ళ దగ్గర డిజైన్స్ అయితే ఉన్నాయండి. నేను వడ్రానం డిజైన్ అనేది ఒక్కదానిని మాత్రమే దీంట్లో నేను ఈ వీడియోలో చూపిస్తాను. బంగారం అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆడవాళ్ళు ప్రతి రూపాయిని కూడా సేవ్ చేసి వాళ్ళకనో వాళ్ళ పిల్లలకనో తప్పకుండా అంతో ఇంతో వాళ్ళకి తోచినట్లుగా బంగారాన్ని అయితే కొంటూనే ఉంటారు కదండి. అది ఒక ఆభరణంగా మాత్రమే కాదు, కానీ మన అవసరాల్లో కూడా మనకి అది ఉపయోగపడుతుంది కదండి. ఏదైనా స్థలం కొనాలన్నా, పొలం కొనాలన్నా, ఏదైనా ఫ్లాట్ కొనాలన్నా అప్పటికప్పుడు మన చేతుల్లో అమౌంట్ అనేది ఉండకపోయినప్పటికీ ఎంతో కొంత ఈ బంగారం అనేది మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇన్ని లాభాలు ఉన్నటువంటి బంగారాన్ని ఎప్పుడు వీలుంటే అప్పుడు మన దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్లో మనం తీసుకుని పక్కన పెట్టుకున్నట్లయితే మనకి ఎంతో ఉపయోగపడుతుందనే అనుకుంటానండి నేను. వైశ్యరాజ బ్రాంచెస్ అనేవి చాలానే ఉన్నాయండి. ఒక్క విశాఖపట్నంలోనే ఎంవిపి కాలనీలో ఉంది, గోపాలపట్నం, అనకాపల్లి, తగరపు వలస, విజయనగరం, రాజాం, పార్వతీపురం, గాజువాక, ఇలా చాలా బ్రాంచెస్ అనేవి వీళ్ళకు ఉన్నాయండి. మీకు అవైలబుల్గా ఉన్నటువంటి బ్రాంచెస్లోకి మీరు వెళ్ళి వాళ్ళ కలెక్షన్ని మీరు చూసినట్లయితే మీరు ఏదన్నా కొనుక్కోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా కొనుక్కోవచ్చండి. ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది
ఒక లైక్ ద్వారా, ఒక కామెంట్ ద్వారా నాకు తప్పకుండా తెలియచేయండి. అందుకంటే ముందుగా మీలో ఎవరన్నా ఈ ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ఈ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. కనకవర్షిణి ప్లాన్ గురించి వైశ్యరాజ్ జ్యువెలరీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లిప్ను కూడా నేను ఇందులో యాడ్ చేశానండి. బ్రోచర్ని కూడా ఇందులోనే నేను యాడ్ చేశాను కాబట్టి మీరు లాస్ట్ వరకు మీరు చూసి పూర్తి వివరాలు తెలుసుకొని మీకు ఇష్టమైతే స్కీమ్ జాయిన్ అవ్వండి. ఇంకా మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
అలాగే మన ప్రోడక్ట్ మీరు చూసారు కదా, అలాగే మనది స్కీమ్స్ కూడా ఉన్నాయి మేడం. స్కీమ్ పేరు ఏంటంటే కనకవర్షిని 11 months ప్లాన్ మేడం. ఇది స్కీమ్ అనేది స్టార్టింగ్ అమౌంట్ అనేది 1000 నుంచి మనకి అప్లికేబుల్ ఉంటుంది. పర్ మంత్ 10,000 రూపీస్ మీరు పే చేశారనుకోండి, పర్ గ్రామ్ మార్కెట్ రేట్ ఏదైతే ఉన్నదో దాని మీద ఎవ్రీ మంత్ మీరు పే చేసినప్పుడు ప్రతి గ్రామ్ మీద 100 రూపీస్ తగ్గించి బంగారం అనేది మీకు యాడ్ చేసేస్తాం ప్రతి మంత్లో. అలాగే 11 months మీరు కంప్లీట్ అయిన తర్వాత 12th month మీరు పర్చేస్ చేసుకున్నప్పుడు మీకు అప్ టు 20% అనేది మనకి వేస్టేజ్ అనేది ప్రాఫిట్ ఇస్తారు. జిఎస్టీ అనేది కస్టమర్ మనం పే చేసుకోవాలి. అలాగే ఎటువంటి మేకింగ్ ఛార్జెస్ కూడా మనకి 100% లేదు మేడం. మనకి దీనికి డేట్ కండిషన్ కూడా లేదు. 1 to 31st లోపు ఏ డేట్ అయినా మీరు పే చేసుకోవచ్చు. దీనికి ఆన్లైన్ పేమెంట్ ఉంది, డోర్ కలెక్షన్ కూడా ఉన్నది. మీ స్టోర్కి వచ్చి పే చేసుకుందాం అనుకుంటే స్టోర్కి వచ్చి కూడా పే చేసుకోవచ్చు. అలాగే జాయిన్ అయినందుకు కంపెనీ వైశ్రాజ్ తరఫున చిన్న కాంప్లిమెంటరీ గిఫ్ట్ అనేది అరేంజ్మెంట్ మనం చేస్తున్నాం. ఒకటి యాడ్ చేయడం.